గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో నేనేమనుకున్నానంటే ఈరోజు సండే కాబట్టి తెలిసిందే సండే అంటే నార్మల్గా గాడ్కి సంబంధించి ఏమో ఒక వీడియో పెడతానని. సో ఈరోజు నేను జెన్సిస్ 1 గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే నార్మల్గా జెన్సిస్ 1లో ఏంటి ఫుల్ డార్క్నెస్ కదా, అంటే అప్పటికి మన భూమి ఇంకా సృష్టింపబడలేదు, మొత్తం అసలు శూన్యం అనమాట, అసలు ఏమీ లేదు. కానీ గాడ్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్. సో నేను జెన్సిస్ 1 నుంచి నా లైఫ్లో నేను అప్లై చేసుకునేది ఏంటిదంటే, ఈవెన్ వెన్ మై లైఫ్ ఫీల్స్ డార్క్, గాడ్ కెన్ బ్రింగ్ లైట్. అంటే మీకు ఏం చెప్తున్నానంటే, ఈవెన్ వెన్ యువర్ లైఫ్ ఫీల్స్ అంటే దెర్స్ నో హోప్ అనుకుంటారు, లేకపోతే ఐ విల్ లాస్ట్ అనుకుంటారు, లేకపోతే అయిపోయింది ఇంకా అయిపోయింది అనుకుంటారు. కానీ నో, గాడ్ డిడ్ంట్ ఫినిష్ రైటింగ్ యువర్ స్టోరీ యట్. సో అంటే మీ స్టోరీ ఇంకా రాస్తున్నారు, అండ్ హీ కెన్ బ్రింగ్ లైట్ అనమాట. ఆ డార్క్ ఫేజ్ నుంచి లైట్ని తీసుకొస్తారు దేవుడు. సో ఈవెన్ వెన్ మై లైఫ్ ఫీల్స్ ఎంప్టీ, గాడ్ కెన్ క్రియేట్ సంథింగ్ న్యూ. ఆ న్యూ అనేది చూసారా, మన క్రియేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో మన లైఫ్ని కూడా అంతే బ్యూటిఫుల్గా గాడ్ క్రియేట్ చేస్తారని నమ్మండి, కంపల్సరీ చేస్తారు. సో జెన్సిస్ చాప్టర్ 1 నుంచి, ఆదికాండం నుంచి నేను చదివినప్పుడు సో నేను అది అనుకున్నాను. అండ్ ఇంకోటి ఏంటిదంటే, హీ మేడ్ హ్యూమన్స్ ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్. దేవుడు తన రూపంలోనే మనం చేసుకున్నారంటే మనకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి, ఎంత ప్రయారిటీ ఇచ్చి దేవుడు అట్లా చేశారండి. అండ్ గాడ్ గేవ్ హ్యూమన్ వాల్యూ అండ్ రెస్పెక్ట్ అండ్ అథారిటీ. మిగతా అన్ని వీటి మీద అథారిటీ ఇచ్చారనమాట దేవుడు. సో there was only darkness, then God created everything step by step. సో అంత చీకటి ఉన్నప్పుడు దేవుడే క్రియేట్ చేశారు. సో నేను నేర్చుకున్నది ఏంటంటే, ఆదికాండం చాప్టర్ 1లో ఫస్ట్ డే గాడ్ క్రియేటెడ్ లైట్. సో లైట్ని క్రియేట్ చేశారు. నెక్స్ట్ గాడ్ క్రియేటెడ్ స్కై అండ్ ఎయిర్, ఓకే. అండ్ గాడ్ క్రియేటెడ్ ల్యాండ్, సీ అండ్ ప్లాంట్స్. దేవుడు భూమిని, ఇంకా సముద్రాన్ని, ఇంకా మొక్కల్ని అన్నిటిని క్రియేట్ చేశాడు 3వ రోజు. ఇంకా 4వ రోజు అంటే గాడ్ క్రియేటెడ్ సన్, మూన్ అండ్ స్టార్స్. అండ్ 5th ఏంటి, గాడ్ క్రియేటెడ్ బర్డ్స్ అండ్ ఫిష్ని చేశారు. అండ్ గాడ్ క్రియేటెడ్ యానిమల్స్ అండ్ హ్యూమన్ బీయింగ్ 6th డేలో. అండ్ 7th డేలో ఏంటిదంటే గాడ్ రెస్టెడ్, అంటే దేవుడు విశ్రాంతి తీసుకున్నారు. ఈవెన్ గాడ్ టీచర్స్ అస్ టు రెస్ట్. అందుకని ఇప్పుడు ఏంటిదంటే 7th డే అంటే మనం ఏమనుకుంటాం, సాబాత్, ఇట్ ఇస్ సండే మనం ఎప్పుడూ కూడా, మీరు గుర్తుపెట్టుకోండి, మర్చిపోకుండా చర్చ్కి వెళ్ళండి. మీ పని అంతా మానేసి చర్చ్కి వెళ్ళి దేవుని స్తుతించండి. సండే ఈజ్ మ్యాండేటరీ అండి, మ్యాండేటరీ. మీరు గాడ్కి అప్పగించాల్సిన డే. సో నేను ఇది నమ్మే నేను నా యూట్యూబ్ ఛానల్లో కూడా ప్రతి సండే గాడ్ గురించి ఏమో కూడా చెప్తాను. సో ఇదండి, నేను ఆదికాండం నుంచి, అంటే నేను బైబిల్ స్టడీ చేసినప్పుడు నేను నేర్చుకునేది మీతో షేర్ చేసుకున్నాను. సో హోప్ యూ లైక్ ఇట్. అండ్ ఇంత మంచి బ్యూటిఫుల్ సృష్టిని సృజించిన దేవుడు నీ నీ లైఫ్ని మారుస్తారండి. యూ జస్ట్ ట్రస్ట్ హిమ్. God will change everything beautiful. He makes everything beautiful. Thank you. Please watching my skill lessons.